రైతు సోదరులందరికీ నమస్కారం। నా పేరు మంజునాథ్, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్। ఈరోజు వీడియోలో మనం ఏంటంటే అసలు పంట మీద మచ్చ తెగులు, ఆకు మారడం, పూత పువ్వు ఊడిపోవడం ఇలా చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి కదా। రైతు సోదరులకు ఈరోజు మనం ధనుకా కంపెనీ వారి కొనిక అయిన ఒక అద్భుతమైన ఫంగిసైడ్ గురించి మాట్లాడుకుందాం। ఇది పంటను ఎలా రక్షిస్తుంది, ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి దీన్ని క్లియర్గా అయితే తెలుసుకుందాం। అదేవిధంగా ఈ ధనుకా వారి కొనిక అనే మందుని దీన్ని మన టమోటాల పంటలో పిచికారీ చేయడం వల్ల ఫంగిసైడ్ నుంచి వచ్చే వ్యాధులని నివారిస్తుంది। దీనిలో కనుక మనం చూసుకుంటే కాసుగా మిషన్ 5% ఉంటుంది। అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 45% WP రూపంలో అయితే ఉంటుంది। అయితే దీన్ని మనం టమోటా పంటలో వర్షం వచ్చే ముందు కానీ లేదా వర్షం వచ్చిన తర్వాత కానీ టమోటా పొలంలో కనుక దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఫంగిసైడ్ నుండి వచ్చే లైట్ బ్లైట్, ఆకుమచ్చ, కాండం మచ్చ, అదేవిధంగా పూతపైన ఇలా మచ్చలు రావడం, పూత ఎక్కడైనా డ్రాప్ అవ్వడం కూడా ఇది కాకుండా నివారించడం అయితే జరుగుతుంది। దీన్ని వర్షం వచ్చిన తర్వాత మన టమోటా పంటలో వాడడం వల్ల మచ్చ తెగుల్ని చాలా వరకైతే మనం కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది। అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనం ఎటువంటి న్యూట్రియన్స్ సంబంధించి ఈ వర్షం వచ్చే టైంలో ఎటువంటి న్యూట్రియన్స్ 12-61 కానీ అట్లాంటివి అయితే డ్రిప్లో వదులుకోకూడదు। ఎందుకంటే దాన్ని డ్రిప్లో వదులుకోవడం ద్వారా మచ్చ తెగులు కనుక ఒకవేళ అటాక్ అయి ఉంటే ఆ మచ్చ తెగులు ఇంకా ఎక్కువ ఉధృతి చెందడం అయితే జరుగుతుంది। తెగులు శాతం అనేది ఎక్కువైతే అవుతుందే కానీ తగ్గడం అయితే ఉండదు। అందువలన మనము టమోటా పంటలో కనుక దీన్ని పిచికారీ చేసుకుంటే ధనుకా కంపెనీ వారి కొనికాని సింగిల్గా అయితే పిచికారీ చేసుకోండి। ఎందుకంటే దీంట్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ ఉంటుంది। కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది చెట్టుకి అధిక మోతాదులో హీట్ని అనేది జనరేట్ చేయడం వల్ల అదైతే మనకి టమోటా పంటలో మచ్చని రాకుండా అయితే చేస్తుంది। అదేవిధంగా ఇటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ కాపర్కి సంబంధించినవి ఏవైనా ఉన్నట్లయితే మనము అధిక మోతాదులో అయితే టమోటా పంటలు అయితే యూజ్ చేయకూడదు। దీని కనుక మనము అధిక మోతాదులో అయితే ఉపయోగించినట్లయితే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది హీట్ జనరేట్ చేయడం వల్ల ఎక్కడైనా పూత అనేది డ్రాప్ అవ్వడం, ఇప్పుడు ఈ తోటలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ పూత డ్రాప్ అనేది ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ లేదు కూడా। అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ కాపర్కి సంబంధించిన మందులు కనుక మనం ఎక్కువగా పిచికారీ చేసినట్లయితే ఖచ్చితంగా పూత డ్రాప్ అవ్వడం అయితే జరుగుతుంది। అదేవిధంగా మనము ఇంకా మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఎకరాకి 300 గ్రాములు 10 డ్రమ్ములకి 300 గ్రాములు చొప్పున దీన్ని అయితే వాడుకొని పిచికారీ చేసుకోవచ్చు। అదేవిధంగా ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా రైతులు ఈ ధనుకా కంపెనీ వారి కొనికా మందును ఆల్రెడీ పిచికారీ చేసి ఉంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చింది మీ టమోటా పంటలో అనే దాని గురించి మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి। అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ టమోటా పంట అవ్వచ్చు, మొత్తం పంటల గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రతి ఒక్క వీడియోలో తెలవడం అవుతుంది। అందువల్ల ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టేసుకోండి। థ్యాంక్స్।